అబ్బా ఏం హైదరాబాదో ఏమో, ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తే చాలు అడ్డమైన పొగ మొత్తం నా చుట్టే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. మీకు కూడా ఇట్లనే అనిపిస్తుంది కదా? మరి దీనికి కారణం వాతావరణం ఖరాబ్ అవ్వడు. మళ్ళా గాలి తేటగా కావాలంటే ఏం చేయాలి? ఏం లేదులా, మనిషికి 2 మొక్కలు నాటితే చాలు మంచి గాలి పీల్చుకోవచ్చు. సరే కానీ హెడ్లైన్స్ ఇద్దాం. పెద్దలు జానారెడ్డి గారు అస్త్ర సన్యాసం, చూడలేం సారు మీరు లేని రాజకీయం. ఒక్కటైన ఆంధ్ర కాపులు, ఇల్లు గారట తోపులు. కొత్త బిచ్చగాడి పాత రాగం, సెలబ్రిటీలకు ఇదేం రోగం? ట్రంప్ పుట్టినరోజు పండగ చేసిండ్రు గుండెల నిండుగా. పిల్లను దేవులాడుతున్న సత్తి, పండుగ ఫుడ్ ఏనాడన్న ఊళ్ళో కొద్ది పాపమున్నది తొగఫోండి ముసలాళ్ళు చూసి ఏమిరా సత్యయ్య ఇంకలా గమ్ చేసుకోవారా, నీకెవరిస్తారా పిల్లని అంటున్నారు. ఎందుకనాలే? మహాభారతంలా భీష్ముడు అనే కురవృద్ధుడు ఉంటాడు తెలుసు కదా. ఇటు పాండవులు అటు కౌరవులు ఇద్దరు మీరు పెద్దలు భీష్మాచార్యులు అని గొప్పగా పిలిచేటోళ్ళు. పెద్ద మనిషికి మస్తు పవర్ ఉంటుంది, ఎవ్వరు ఏం చేయలేరు. ఆఖరికి ఆయననే బాణాలు పుల్లలు ఇసిరేసి చల్ నేను యుద్ధమే చేయ అని పక్కకు పోతాడు. అగో దాన్ని అస్త్ర సన్యాసం అంటారు. మనతాన కూడా గొసంటి పెద్దయిన ఒక ఆయన ఉన్నాడు, అందరికి కావాల్సినోడు. సేమ్ భీష్మ తాత లెక్కనే సైడ్ అయిపోతా అంటుండు. అది వాళ్ళని తీసుకొచ్చి నాకు ఇస్తే వాళ్ళతోటి ఎట్లా యుద్ధం చేయించాలని. అవునండి, ఓ ఛాంపియన్ పోతారు, 2 ఛాంపియన్లు వస్తారు. బల్ల గుద్ది బరాబర్ 2 నెలల కిందట పెద్దలు జానారెడ్డి గారు వాళ్ళకిన పలుకులు ఇవి. మరి ఇప్పుడేమంటుండో ఈనుండ్రి. సిఎల్పి పదవితో సహా అన్ని త్యాగం చేసి నేను క్షేత్రస్థాయిలోనే పనిచేస్తాను. బాహుబలి లెక్క యుద్ధం నేర్పిస్తా అన్న జానారెడ్డి గారు తుపుక్కున కత్తి కిందెత్తేసి చేతులు మీదికి లేవట్టిండు. నిన్నొక్క పారే 4 ముఖ్యమైన లీడర్లు పార్టీలకెళ్ళి వెళ్ళిపోయే వరకు పెద్దల గుండె వలిగినట్టయింది. గాంధీ గారికి ఏ పదవి లేదు అంటే ఇప్పుడు జానారెడ్డి సారు కాంగ్రెస్ గాంధీ తాత అన్నట్టు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, నా పాత్ర నిర్వహించేదానికి సర్వదా సన్నద్ధమై ఉన్నాను. అందుకు ప్రజలు సహకరించవలసిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాను. మోదాలు పార్టీల లీడర్లను సహకరించమని సారు. అవుగని వెళ్ళిపోయినోళ్ళు మీ ఆత్మనట కదా. ఆ ఆత్మే నా ఆత్మ అయితే ఇటువంటి పని ఎట్లా జరుగుతుంది? నా ఆత్మని మేమెందరూ పెడుతున్నా కదా. ఈ ఆత్మలో ఆత్మ కాదు అటువంటి అని ఇవన్నీ మీరు రాసుకునేటువంటి. ఆత్మల గురించి గింత వివరంగా రాజన్నాత్మ రామచంద్రం కూడా చెప్పలే. ఇదే ముచ్చట మీద కోమటిరెడ్డి ఎంకన్నా ఏదో మాట్లాడుతుండు. ఆయన అసలు సన్యాసం అన్నారు, మాది సన్యాసం కాదు యుద్ధం, మాదే యుద్ధం ప్రకటిస్తున్నాం. ఫస్ట్ గిట్లనే అనిపిస్తది, వెనక సిరి అస్సలు సంగతి అర్థమైతది. కులం అంటే పని, కమతాన్ని నమ్ముకున్నాడు కమ్మోడయ్యాడు, కాపు కాసేవాడు కాపోడయ్యాడు. కుమ్మరోడి కుండ, చాకలోడి బండ, కంసాలి సేత, సాలీల నేత వాళ్ళు మాత్రమే బతకడానికి కాదు, అందరినీ బతికించడానికి. అమ్మ బాబాయ్, కంచె సినిమాలో డైలాగ్ వచ్చింది. ఎందుకన్నా గింత పెద్ద పెద్ద డైలాగులు రాస్తారు? అందరేమో కానీ కాపోళ్ళు కులానికి కాపు కాసుడేంటేందో గీ వార్తతో తెలిసిపోతుంది. ఏమో అనుకుంటాం గాని కులం బలమే. పెద్ద కాపు తట్టి కొట్టి దీక్ష పడితే తట్టికి తట్టే ఆసరని కడమ కాపు లీడర్లంతా తట్ల సప్పుడుకు తయారైనరు. సినిమాల మేస్త్రి దాసరి నారాయణరావు కాపు, సినిమా స్టార్ చిరంజీవి కాపు, ఉత్తరాంధ్ర సత్యనారి కాపు, పాత మంత్రి పల్నవరాజ్ కాపు, రామచంద్రయ్య కాపు, రాంబాబు కాపు, కన్నబాబు కాపు అంతా కలిసి జేఏసీ పెట్టిర్రు. పార్టీలు లేవు, జెండాలు లేవు, ఎజెండాలు లేవు, ఏడున్నా మనోడే అని తీర్మానం చేసిండ్రు. ఏక కంఠంతో ఆయన వెనక మేము ఉన్నాం, జాతి వెనక మేమంతా ఉన్నాం, ఎవ్వరు ఒంటరి మాత్రం అనుకోవద్దు. ఇక సినిమా బిజీలున్న చిరంజీవి సార్ అయితే చంద్రాల్ సార్ కు వార్నింగే ఇచ్చేసిండు ఏకదం. ఏం జరుగుతుందిలే అనే ఒక రెక్లెస్నెస్ తో ఉన్నా సరే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముద్రగడ కాపొక్కడే కచ్చెపుల్లా అనుకుంటే అందరు జమయ్యే వరకు మోపు లెక్క అయింది. ఇటు బరువు పెరిగే వరకు అటు చంద్రాల్ సార్కు మోతకోలెక్కువైంది. ముళ్ళుతోనే తీయాలి అని కాపుల మీదికి పార్టీలున్న కాపు తోపులను ఉసిగొల్పిండు. చిరంజీవి గారు తీసుకుంటే రాష్ట్రంలో ఉన్న కాపులందరూ ఆ రోజు ఓట్లేసి గెలిపించారు. గెలిచిన తర్వాత ఏ రోజైనా
కాపు అనే పదం వాడారా? ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారైనా కనీసం పార్లమెంట్లో మీరు మాట్లాడారని అడుగుతా ఉన్నా. ఇగో గిట్లా ఆంధ్రాల అధికార కాపులు ప్రతిపక్షం కాపులని 2 గ్రూపులై నిప్పుల గుండంలా ఉప్పు బత్తాలు ఎత్తేస్తుర్రు. ఇక 5-6 రోజుల సంధి దావకాన్లున్న పెద్ద కాపు ముద్రగడ పద్మనాభం సారు తినమంటే తింటలేడు, గ్లూకోజ్ లెక్కించుకోమంటే ఎక్కించుకుంటలేడు, ఒకటే శంగ ఎగిరి దుంకుతుండు. ప్రాజెక్టులు కట్టాలంటే ఇంజనీర్లు కావాలి, పేద టేబుల్ మీద కాగితాలు వర్షి ప్లాన్లు గీయాలి, గూగుల్ మ్యాపులు చూడాలి, కాల్వలు తీస్తందుకు మిషన్లు కావాలి, మట్టి ఎత్తుకుపోతందుకు లారీలు ఉండాలి, తట్టలు మోస్తందుకు కూలోళ్ళు కావాలి, రాయి సిమెంటు ఇటుకే ఉష్కే ఇవన్నీ ఉంటే సరిపోతుందని మనకు తెలుసు. కానీ ఇవి కాకుండా ఒక్కటి ఉంటే చాలు మొత్తం కట్టేయచ్చట. పాలమూరు ప్రాజెక్టు పనులు ఏడదాకొచ్చినాయో అరుచుకుందామని పోయిండు మంత్రి జూపల్లి కృష్ణారావు సారు. రైతులుండి, సార్ ప్రాజెక్టు కింద మా భూములు పోతున్నాయి ఎట్లా సారు అని అడిగిండ్రు. ఇక దానికి మంత్రి గారు ఏం సమాధానం చెప్పిండ్రంటే, అవసరమైతే పోలీసులు పెడతాం, అవసరమైతే మిలిటరీలో పెడతాం. తెలంగాణ రాష్ట్రంలో మిలిటరీ దాకెందుకు సారు? రైతులు ఏదో తెలివక అడుగుతున్నట్టున్నారు. జనమంతా మీకే సపోర్ట్ ఉండ్రు. ఎలక్షన్లు పట్నంలో పెట్టినా, వరంగల్లో పెట్టినా, ఖమ్మంలో పెట్టినా మీదే జోరు. ఇక మిమ్మల్ని ఆపేటోళ్ళు ఎవరున్నారు సారు? మీకెట్లా కరెక్ట్ అనిపిస్తే అట్లనే కట్టుండ్రి. ఇప్పుడు భూముల కోసం తొక్కులాడుతున్నోళ్ళే రేపు ఎలక్షన్లు వస్తే మళ్ళా మీకే ఓటేస్తారు. ఇవాళటి రోజును మంచిగా యాద పెట్టుకోండి. జూన్ 14 మళ్ళా ఏడాది ఇదే రోజు పెద్ద పండగ జరిగే ఛాన్స్ ఉన్నది. తెలంగాణలో కొత్త పండుగను కానీ పెట్టినరా అని అనుకుంటురా? దునియా పండగ జరిగినా జరగచ్చు. మోడీ సారు శుభాకాంక్షలు చెప్తాడు, పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా చెప్తాడు. అమెరికా పోయి చూసేంత టైం లేని వాళ్ళు ఢిల్లీ పోయి చూస్తే చాలు కళ్ళ నిండా చూడొచ్చు. బర్త్డే పార్టీ జోరుగా జరుగుతున్నది. కేక్ కూడా పెద్దదే తెచ్చిండ్రు. అబ్బో గిటార్ పట్టుకొని పాటగాళ్ళు కూడా తయారుకున్నారు. ఇంతకీ ఎవరిది బర్త్డే? మా గురువు గారు ట్రంప్ సార్ బర్త్డేనా? పుట్టినరోజు పండుగకు అందంగా ఉన్న ఫోటో పెట్టుకుంటారు. మనోళ్ళు చూడుర్రి తుపాకి పట్టింది పెట్టిండ్రు. నీ ఎంతసేపు కేక్ గొయ్యక పెద్ద ముక్కే తీసిండు. దోస్తులకు తిన పెడతాడేమో. వామ్మో నీ ఏషాలు ముక్కల పెట్టు. ఇంత ఫోటో వృద్ధి ఇక మీరు కానియండ్రి. అంతా మీకే పెట్టమంటారా? ట్రంప్ సారు శిష్యరత్నాన్ని కూడా ఇంత తినబెట్టండ్రి. అది ఇక మ్యూజిక్ స్టార్ట్. అమెరికాలో కూడా ట్రంప్ సార్కు గింత పెద్ద అభిమానం సంఘం ఉన్నదో లేదో. వీళ్ళది హిందూ సేనా సంఘమట. ఉగ్రవాదులకు సుచ్చు ఓపించే మొనగాడు ఈ మోతెవారని ఆయన పుట్టినరోజు పండుగను గింత సంబరంగా చేసుకున్నారు. మీరే చేసుకునే బదులు ఢిల్లీలోనే వాళ్ళ అన్నుంటాడు సుబ్రహ్మణ్య స్వామి అని. ఇదే ఇప్పుడే గింత చేస్తే. మొన్న ప్రకటించిన 1వ తరగతి ఫలితాలలో మా రేకుల స్కూల్ ప్రభంజనం. శుద్ధముద్దు సార్లతోని ఆలు నేర్పించిన 100కి 51 మంది ఫస్ట్ క్లాస్, 33 మంది సెకండ్ క్లాస్, 16 మంది థర్డ్ క్లాస్ ఉత్తీర్ణతో రికార్డు సాధించిన విద్యా సంస్థ. ఈ ఏడాదికి అడ్మిషన్లు జరుగుతున్నవి. క్లాసులో 100 కుర్చీలే ఉన్నాయి. అంతకంటే ఎక్కువ వస్తే మీ కుర్చీలు మీరే తెచ్చుకోవాలి. ఇది పరిమితమైన ఆఫర్. లక్కీ డ్రాలో మీ పేర్లు వెళ్ళినట్టయితే డబుల్ ఫీజు కట్టాలి. ఏగో ఇట్లనే ఉంటాయి కదా ఏ ప్రైవేట్ బడికైనా. కొన్ని బళ్ళకాన్నైతే సీట్లు లేవని బోర్డులు కూడా రాసి పెడతారు. ఇగో ఇట్లా మా బడిలో సీట్లు లేవు, 6వ తరగతికి మాత్రమే ఉన్నాయి. అమ్మ నాయనలు అర్థం చేసుకోవాలి. ఇన్లేముంది గొప్ప, మస్తు ప్రైవేట్ స్కూల్ ముంగట ఇట్లనే రాసి పెడతారు అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు చూడండి, పురపాలక ఉన్నత పాఠశాల అంటే సర్కార్ బడి అన్నట్టు. నమ్మబుద్ధి అయితే లేదు కదా. ఇది మన పక్క రాష్ట్రం ఆంధ్రాల నెల్లూరులా సర్కారీ స్కూలు. మొన్న 10వ తరగతిలా అందరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినరట. 100కి 100 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక 9, 8, 7 క్లాసులల్లా ఒక్కొక్క దాంట్లో 200లకు మీదనే ఉన్నారట. ఇంగ్లీషు తెలుగు మీడియంలా చదువు సూపర్ చెప్తారట సార్లు. హీగేముంది, ప్రైవేట్ స్కూళ్ళకు తోలేటోళ్ళను కూడా ఆడికెళ్ళి తీసుకొచ్చి ఇండ్లేస్తామంటుర్రట. జనం ఇరగబడే వరకు అందరిని సంధాయించలేక సీట్లు లేవని ఇట్లా బ్యానర్లు కట్టిండ్రు.
కానీ మన ఊర్లలో ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళని చూడాలి. పోరగాన్లు లేక సార్లు గోడలకు పాఠాలు చెప్తారు, పిల్లలున్న కాడ సార్లు లేక పగటి పువ్వ తిని ఇంటికి వస్తారు. అన్ని సర్కారీ స్కూళ్ళ ముంగట గిసొంటి బ్యానర్లు కట్టే రోజు ఎప్పుడొస్తుందో. అన్న మీ ఊరి దిక్కు పిల్లలు దొరుకుతారా? లగ్గం కాని పిల్లలు దొరుకుతారు. ఏ ఊరు మీరే? అరే తొవ్వల వైటోలనేమో అడుగుతుండీడు. ఓ అన్న మీ ఇంటి దిక్కు పిల్లు ఉన్నారా? పెళ్లి కాని పిల్ల. నాకు 3 ఎకరాల భూమి ఉన్నది. అమ్మాయికి 12 ఎకరాలు ఉంది. ఓకే, ఏ ఊరు మీది? ఆంధ్ర దిక్కండి. ఆంధ్రనా? మీరు ఎక్కువ పెళ్లి కాని అమ్మాయిలు దొరుకుతారా అండి? దొరుకుతారు, 3 మంది. కట్నాలు ఇవ్వలేరు. పైసలు గీసలు మాకేమొద్దండి, వర కట్నాలు అయితే అసలుకే వద్దండి. పిల్ల ఎలాగున్నా ఓకే మాకు. చట్టాలు చేసుకుంటారా? చేసేసుకుంటానండి. సరే. ఆరాటం పెళ్లి కొడుకు పేరంటాలు ఇంబడి పడ్డాడట. ఈడేంది పెళ్లి పెళ్ళని తలిగిండు. ఓనా మీ అత్తగారు ఏ ఊరు? పెళ్ళే కాలేదు నాకు, ఇంకా పెళ్లి కాలేరా? కాలేదు. ఎంత ఉంటారు వేజీ? 30. ఉంటుంది. నువ్వు కూడా నా లేకనే నువ్వు చూసుకో, మంచి పిల్లని ఏడికెళ్ళన్నా చూసుకుంటా. చూస్తా. నాకు కూడా చూడేనన్నా. చూస్తా. నువ్వు అక్కడ దిక్కు చూసుకో పిల్లను, నేను ఇక్కడ పోతా. ఒరేయ్, వాళ్ళకి పెళ్లి కాకుంటే నీకెందుకురా? నువ్వేమన్నా పెళ్లిలా పేరయ్యవా? ఎవరి గురించి కాదు, ముందుగానే నాకు పిల్లని చూడు. ఈడికే మురిపోయిన బీరకాయ లెక్క అయింది ముఖమంతా. పెళ్లి కానీ సత్తి కానీ లెక్కనే మెలిగిపోయేటట్టున్నాయిగా నేను. ఇప్పుడు ఎందుకురా పెళ్లి? కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదు కానీ నువ్వేం రంది పడకు. నేను ఇంకా పాలు తాగే పసిపోరన్నా భూమి మీద దొగ్గాడుకుంటూ నడుస్తున్నానా? నా పెళ్లి నాకు చేసి నెత్తి మీద 4 ఇత్తులు చల్లితే అయిపోయా. అసలు ఏమైందిరా నీకు ఇవాళ? పెళ్లి తయ్యంగిన పట్టుకుందా? పండుగకేనా ఊర్లో కోతే పాపం ఉన్నది. తొవ్వంటి పోతుంటే ముసలోళ్ళు అంతా కూడి పెళ్లి చేసుకోవారా సత్తయ్య పప్పన్నం పెట్టవారా అంట ఒకరంటారు. మరి అనరా? నీ ఈడు పొరగాన్లందరూ పెళ్లి చేసుకుని వాళ్ళకి పిల్లలు కూడా అయిరి. నేను అప్పుడు పెళ్లి చేసుకోమన్నప్పుడేమో ఇప్పుడు పెళ్లి ఏంటక్కయ్య గారు అని పరాశకాలు ఆడుతీవి. పరాశకం లేదు గిరాశకం లేదు అక్క. జాతకాలల్లా పిల్లరి ఫుల్లోరికి వచ్చినా నాది ఫిల్లోరికి వచ్చినా కూడా ఏం కాదు. నేను అవన్నీ పట్టించుకోను. నా పెళ్లి నాకు చేసేనే తరఫాయి. సతీ ఇప్పుడు మూడాలరా, ముహూర్తాలు లేవట. ఎట్లా చేసుకుంటావు నువ్వు? చెట్టు లగ్గాలు ఉంటాయక్క. అయ్యగారికి జర్రంత సాహిత్యం సచ్చి నిండిస్తే చాలు. వచ్చే శుక్రవారం పొద్దుగాల దివ్యమైన ముహూర్తము ఉన్నది అంటే బలిమిలగ్గం పెడతారక్క. మంచుకున్నావు నువ్వు. నేను పెళ్లి చేసుకోమన్నప్పుడేమో పెంక మీద పేల పిత్తులెక్కి ఎగురుతీవి నిన్న మొన్న. ఇప్పుడేమో లగ్గం చేసుకుంటా నీ జిచ్చు పడుతీవి. 6 దినాల సంది కటింగ్ కూడా చేపించుకోలేను, బోడగుండు ఉంటే పిల్ల మెచ్చదంట అని. ఏ ఊకో, ఇప్పటికిప్పుడు పిల్ల అంటే ఏడ దొరుకుతారా? ఏమన్నా అంగట్ల జాడకట్ట అనుకుంటున్నావా? గుండాలిటలే చెప్పిండు. గణపురం కాడ గారెల సత్య బిడ్డ ఉన్నది, మిషన్ గుట్ట నేర్చుకున్నారు కానీ జాకెట్లు జింపొస్తారు కానీ కుట్టుడు ఇంకా నేర్వలే అంటాను అన్నాడు. గా పిల్లని చేసుకున్నా కానీ అయిపోతుండే. ఫోన్ నెంబర్ ఇచ్చింది కానీ సగమే మతుకున్నది. ఆ పిల్లకు లగ్గమైందో కాలేదో. అబ్బా, ఆ పిల్లకు ఎత్తు పనులు ఉన్నాయని అప్పుడు హెచ్చరికం చేసి వద్దంటివి. మరి ఇప్పుడు ఎట్లా చేసుకుంటావురా? ఏ ఊకాక నా సంత పనులు కావా? రూపాయి సిక్క పెడితే గిరగిర తిరుగుతుంది. పండ్లనేమున్నది అక్క, బొక్క బొర్ర పడితే రాలిపోయేటివి. ఏందిరో బాబు, అందితే జుట్టు లేకుంటే కాలు పట్టుకుంటున్నావు. అప్పుడేమో గేలు చేస్తీవి, ఇప్పుడేమో ఆళ్ళే మంచోళ్ళన పడితేవి. తొడిమెలేని మిరపకాయ ఉంటుంది అక్కయేనా? మూతి ముక్క అన్నప్పుడు ఇంకొరనోటి ఇంకొరనో ఉంటుంది. పెళ్లి చేసుకోరా అంటే కాదు కక్కసమని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేదాకా వద్దంటివి. ఇప్పుడేమో చిత్తం మరలింది. మరి నాకు డబల్ బెడ్రూమ్ ఇల్లొద్దు, డబల్ రోజుల ఫుడ్ వద్దు. కిరా ఇంట్లోనే ఉంటే లగ్గం చేసుకుంటా నేను. ఇచ్చంత్రాల పెళ్లి కొడుకు అచ్చింతలు పెడితే నోసలు గులగులందరూ నోట్లు వేసుకున్నాడట. పెళ్లి మీదకి ఇప్పుడు నీ మనసు ఎందుకు అయిందిరా? 5 ఏండ్ల తర్వాత మగ పోరగాళ్ళకు మస్తు ముఫ్ ఉన్నదంట అక్క. బతుకున్నాగానే పెళ్లి చేసుకుంటా నేను. అక్క ముఫ్ అంటే టక్కర్ అవుతుందా? అయ్యో దేవుడా, ముప్పు అంటే అది కాదురా. 5 ఏళ్ళు దాటితే అసలు ఆడపిల్లలు దొరకడే కష్టమట. తక్కువ అవుతుంది అంటే ఆడపిల్లలు అందరు బయట దేశం పోతుండ్రా అక్క, అందుకే తక్కువ అవుతుండ్రా. అట్లా కాదు సత్తి, కడుపులు ఉండగానే ఆడపిల్లని తెలిస్తే కనికరం లేని మనుషులు కత్తిరించుకుంటాండ్రి. ఇక ఎట్లుంటారు మరి? పాపం కదా అక్క. అక్క నా లగ్గం అయినాక ముందుగా ఆడపిల్ల పుట్టాలంట అరమై సమ్మకారం మొక్కుతాక్క నేను. 5 ఏండ్లు అయినాక ఆడపిల్లలే దొరకరంట. నీకు ఎరుకున్న పిల్లలు ఉన్నారా పెళ్లి కానోళ్ళు? 3 ఉన్నారు. దమాక్ మంచిగా ఉంటుందా? దమాక్ అయితే నీ దమాక్ తగ్గట్టు ఉంటారు మంచిగానే. నా లెక్కనే ఉంటారా? ఏం కాదు, ఫేరాలు ఎట్టా చేసుకుంటా. ఎన్ని దినాలు అనుకున్నా కానీ కారు చేసుకోవాలి అక్క. నేను బాబురావు పంతులు తనుకోయి బతిమిలాలు లగ్గం పెట్టించుకుంటా అక్క. అత్తాలేరు మామాలేరు పిల్ల జారా ఫత్తకే లేదు. ఫెన్లెట్లయితది ఇంకా ఫెన్లెట్లయితది.
మనకు తెలిసినంత వరకు ఆనల కోసం ఏమేం చేస్తారు? కప్ప కాముడు ఆట ఆడతారు, కప్పలకు లగ్గాలు కూడా చేస్తారు, మామిడి చెట్లకు పెళ్లి చేస్తారు, దేవుళ్ళకు బోనాలు ఎక్కిస్తారు, మైసమ్మకు మారమ్మలకు పండగలు చేస్తారు. ఇక యాగాలు హోమాలు చేసుడు కూడా మనం చూస్తున్నాం. కానీ గీళ్ళని చూడుండ్రి ఎంత చిత్రంగా ఆన కోసం కష్టపడుతుండ్రో. షతీర్లతోని ఆనదేవుని విలుసుడు గమ్మత్తుగా లేదు. చిన్న చిన్న పొరగాన్లు రంగురంగుల షత్రీలు పట్టుకొని డ్యాన్స్ చేస్తుండ్రు. గీ మేడాన్ని చూడుండ్రి చిన్న పిల్లగాన్ని తీసుకొని వచ్చింది. గుజరాత్ రాష్ట్రంలో వడోదర అనే పట్నంలో ఇట్లా ఆనల కోసం డ్యాన్సులు చేసిండ్రు. వాళ్ళకి దోసిన తీర్ల వాళ్ళు ఆనదేవునికి పబ్బతి పడుతుండ్రు. అయ్యా ఆనదేవుడా, ఏ మబ్బుల సాటుకు దాచుకున్నావో గాని జల్దిన రా అయ్యా, లేకుంటే రేపు రేపు ఇంకెన్ని చంత్రాలు చూడాల్సి వస్తుందో. పెద్దలు జానారెడ్డి గారు అస్త్ర సన్యాసం చూడలేం సారు మీరు లేని రాజకీయం. ఒక్కటైనా ఆంధ్ర కాపులు ఇల్లు గారట తోపులు. కొత్త బిచ్చగాడి పాత రాగం, సెలబ్రిటీలకు ఇదేం రోగం. ట్రంప్ పుట్టినరోజు పండగ చేసిండ్రు గుండెల నిండుగా. పిల్లను దేవులాడుతున్న సత్తి పండుగ ఫుడ్ ఏనాడన్నా ఊళ్ళో కొత్త పాపం ఉన్నది. తొగఫోండి ముసలాళ్ళు చూసి ఏమిరా సత్యయ్య ఇంకా లగ్గం చేసుకోవారా, నీకెవరిస్తారా పిల్లని అంటున్నారు. ఎందుకనాలే? టైం అవుతుంది కదా, పోయి రావాలా మరి. టటా.